మహాశివరాత్రి రోజు ఉపవాసం ఇలా చేస్తే పుణ్యంతో పాటు ఆరోగ్యం. కానీ ఆ తప్పులు అస్సలు చేయవద్దు. మహాశివరాత్రి ఉపవాసంతో పుణ్యం, పురుషార్థం, మనిషి నిశ్చలత్వానికి, మనోనైర్మల్యానికి కూడా ఉపయోగం. మహాశివరాత్రి 2025 శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. ఈ పర్వదినాన భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణలతో రోజంతా గడుపుతారు. అయితే మహాశివరాత్రి కేవలం పండుగే కాకుండా ధ్యానానికి అనుకూల సమయం. ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు, ప్రాచీన విజ్ఞానం కూడా తెలుపుతున్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతికే కాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధన ఉపవాసం. మనిషి నిశ్చలత్వానికి, మనోనైర్మల్యానికి కూడా ఇది చక్కని ఉపాయం. ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకొని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం, పురుషార్థం దక్కుతాయి. ఆరోగ్యాన్ని చేకూర్చే ఉపవాసం చంద్రుని ప్రభావం. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్టే శరీరంలో జీర్ణక్రియ, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉపవాసం, ధ్యానం, మంత్రోచ్చరణలు ఆందోళన, చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించి మనసును, శరీరాన్ని స్థిరపరుస్తాయి. ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి. జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ఉపవాసం సహాయపడుతుంది. కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ అవయవాలకు విశ్రాంతినివ్వటం వల్ల జీర్ణాశయము ఉత్తేజితమవుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతాయి. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధం అవుతాయి. ఇది హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారికి మరింత ప్రయోజనకరం. ఆధ్యాత్మిక ఉన్నతి. ఉపవాసం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. శరీరంలో శక్తి ఇనుమడిస్తుంది. అంతర్గత శాంతి, జ్ఞానోదయాలు అనుభూతికి వస్తాయి. మహాశివరాత్రి రోజు మంత్రజపం, ధ్యానం, జాగరణ పేరుతో రాత్రిపూట జాగారం ఉండటం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. అందుకే మన ఋషులు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చికిత్సగా గుర్తించారు. మన శక్తి స్థాయిని అనుసరించి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి అనువుగా ఉపవాసం ఇలా చేయాలి. నిర్జల ఉపవాసం అంటే 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకొని ఉపవాసం. ఆరోగ్యం అనుమతిస్తేనే చేయాలి. జల ఉపవాసం అంటే రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే త్రాగాలి. ద్రవ ఉపవాసం. ఈ ఉపవాసంలో టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి. పాలు, పండ్ల ఉపవాసం. పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు. సాత్విక ఆహార ఉపవాసం. ఆరోగ్య స్థితిని బట్టి కొంత ఆహారం అవసరమైతే కనుక సగ్గుబియ్యం, మకానా, డ్రై ఫ్రూట్స్, ఉడకబెట్టిన బంగాళదుంపలు వంటి తేలికపాటి సాత్విక ఆహారాన్ని ఉప్పు లేకుండా తినాలి. శక్తి హరించకూడదంటే శారీరక శ్రమను కొంత నివారించండి. ధ్యానం, మంత్రోచ్చారణ, ఆధ్యాత్మిక పఠనాల్లో నిమగ్నం అవ్వండి. హైపర్ టెన్షన్, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఉపవాసం చేయవద్దు. రక్తపోటు ఉన్నవారు పండ్లు, పాలు తీసుకునే ఉపవాసాన్ని ఎంచుకోవటం మంచిది. ఆధ్యాత్మిక సూచనలు. మానసిక స్పష్టత కోసం ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ధ్యానం చేయండి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం పరమేశ్వరునికి బిల్వపత్రాలు, నీరు, పాలు సమర్పించండి. రాత్రి జాగరణ చేసి మెలకువగా ఉండండి. ఇది ధ్యాన ప్రయోజనాలను పెంచుతుంది. ఉపవాసానికి ముందు రాత్రి. ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా నిలబెట్టుకోవటానికి పీచు అధికంగా ఉన్న, అధిక కొవ్వు, ప్రోటీన్లను ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అంటే నెయ్యి, గింజలు, పనీరు, పెరుగు, కొబ్బరి, పండ్లు వంటివి తీసుకోవాలి. ఉపవాస విరమణ. ఉపవాసానంతరం మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.